అందరికీ హాయ్ అండి. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది అప్పట్లో బాగా వైరల్ అయింది కదా! మీలో ఎంతమందికి తెలుసు? మీలో ఎంతమంది ట్రై చేశారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్లఫీ ఆమ్లెట్ అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే కానీ ట్రై చేయొచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే 4 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా యెల్లోని, వైట్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు యెల్లో అండ్ వైట్ 2 సెపరేట్ చేసిన తర్వాత యెల్లోని పక్కన పెట్టేసి వైట్‌ని మంచిగా విస్కర్‌తో ఈ విధంగా బీట్ చేసుకోవాలి. లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. విస్కర్‌తో అయితే నాకు హాఫ్ ఎన్ అవర్ పట్టిందండి ఈ విధంగా ఫోమ్ లాగా రావడానికి. ఆ తర్వాత యెల్లోని కూడా కొంచెం బీట్ చేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ యెల్లోని వేసి దానిపైన ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని దీనిపైన మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్‌ని వేసుకొని దీన్ని మొత్తాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇది ఒక సైడ్ మంచిగా ఉడికిన తర్వాత దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసామంటే మనకు ఫ్లఫీ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై